గోల్డ్ అనగానే భారతీయులే గుర్తుకు వస్తారు. మనుషుల్ని కూడా మంచితనాన్ని గోల్డ్ తో పోల్స్తూ ఉంటారు. అందుకే వాడు గోల్డ్ అనడం తరచూ వింటాం. బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడే ఇండియన్స్ తాహతకు మించి కొనుగోలు చేసే సందర్భాలు ఎన్నో చూస్తూ ఉంటాం. బంగారాన్ని పెట్టుబడిగా, భవిష్యత్తుకు బాసటగా కొనుగోలు చేసే ధోరణి కనిపిస్తుంది. దాన్నో ఆభరణం మాదిరే కాదు, ఫ్యూచర్ అవసరాల్ని తీర్చే ముఖ్యమైన వస్తువుగా, తమ ఆశల్ని తీర్చే ఆభరణంగా చూడటం మనకు తెలిసిందే. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. రోజుకో కొత్త రేటుతో జీవితకాల గరిష్టాన్ని నమోదు చేస్తూ రికార్డుల మీద రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకు మన దేశంలో బంగారం ధరల్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఏ రోజు ఏ సమయానికి ఎంత ధర ఉండాలన్న విషయాన్ని నిర్ధారించేది ఎవరు? బంగారాన్ని దాని స్వచ్ఛత ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అన్న మూడు కేటగిరీలో బంగారం లభిస్తుంది. డైలీ ఈ బంగారం ధరను డిసైడ్ చేసేది ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ సంస్థ ఈ పని చేస్తుంది అని చాలా మందికి తెలియదు. ఈ సంస్థ మాత్రమే బంగారం ధరను రోజువారీగా డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఇందులో దేశంలోనే అతిపెద్ద బంగారు డీలర్స్ ఉంటారు. నిత్యం వీటి ధరల్ని అంతర్జాతీయ డిమాండ్, సప్లై, దిగుమతి పన్నులు, కరెన్సీ హెచ్చుతగ్గులు, స్థానిక పన్నులు లాంటి అంశాల్ని బేరీజు వేసుకొని డిసైడ్ చేస్తారు. గడిచిన కొద్ది రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అందుకు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్ గా చెప్పవచ్చు. దీంతో చాలా మంది బంగారం మీద పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం కూడా బంగారం ధరలు భగ్గుమనడానికి కారణం. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో మాత్రమే కాకుండా బంగారం మీద కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావచ్చు, కానీ బంగారం మాత్రం సిరులు తేవటం ఖాయమన్న కారణంగా కూడా ఇందులో అధికంగా పెట్టుబడులు పెట్టడానికి కారణం.